కీడుకు ప్రతి కీడైనను దూషణకి ప్రతి దూషణని చేయక దీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎలా మనం చేయగలుగుతాం? అలా ఎవరైనా మన కీడు చేస్తే మనకు కూడా వాళ్ళకి కీడు చేయాలనిపిస్తుంది. మరి నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే నువ్వు వాళ్ళకి సాయం చేయాలి, నువ్వు వారి గురించి ప్రార్థించాలి. నీకు కీడు చేసినా సరే నువ్వు మేలు చేయాలి. అటువంటప్పుడే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. దేవుడు నీ శత్రువును సైతం నీకు ప్రేమించమని చెప్పాడు. అటువంటి వారు నా బిడ్డలు కూడా అవుతారని ప్రభువు చెప్పాడు. నిన్ను దేవుడు దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా నువ్వేం చేయాలంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా నేను దూషించారనుకో ప్రతి దూషణ నువ్వు చేయొద్దు. ఎవరైనా నీకు హాని చేశారనుకో నువ్వు హాని చేయకు. నీకు మేలు చేసేవాడు, నీకు సాయం చేసేవాడు నీ పక్కనే నీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా దేవుడు నీతో ఉంటాడు గనుక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు.